నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా కొనసాగుతున్న పట్టణ షరఫ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక మహోత్సవాలు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి. ఓట్ల లెక్కింపు రోజుతో పాటు మరో 2 రోజుల పాటు తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎక్కడ 4 మించి ఉండరాదని, ఎటువంటి ప్రదర్శనలు బాణసంచా కాల్చేందుకు అనుమతులు లేవని డీఎస్పీ తెలిపారు. స్థానిక సిబ్బందితో పాటు సాయుధ బలగాలతో కూడిన బృందాలు నిరంతరం గస్తీ కాస్తాయని తెలిపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కౌంటింగ్ సంబంధించి ఎన్నికల అయిన అనంతరమే ఈ కౌంటింగ్, పోస్ట్ కౌంటింగ్, ప్రీ కౌంటింగ్ ఎటువంటి గొడవలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు నా సభ్యుల్లో తీసుకుంటాం జరిగింది. ఎలక్షన్స్ అవగానే కూడా మా ఎస్పీ గారు డ్యూటీ సార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో, అలాగే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ గుంటూరు గారి ఆదేశం, అలాగే డీజీపీ గారు హరీష్ గుప్తా గారి యొక్క ఆదేశాల ప్రకారం మేమన్నీ కూడా చాలా చర్యలు తీసుకుంటాం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి గొడవలు కూడా ఈ 2 కాన్స్టిట్యూషన్లో జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. సెంట్రల్ ఫోర్సెస్తో ఫ్లాగ్ మార్చ్ చేస్తాం జరిగింది. 2 నియోజకవర్గాల్లో సుమారు 45 ఫ్లాగ్ మార్చ్లు వివిధ విలేజెస్లో, తర్వాత వార్డ్స్లో కూడా ఫ్లాగ్ మార్చ్, సెంట్రల్ ఫోర్స్ అలాగే లోకల్ ఫోర్స్ కూడా ఫ్లాగ్ మార్చ్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాయి ప్రజల్లో. ఏదైనా గొడవ జరిగితే ఇమీడియట్గా కూడా స్టండర్స్ యాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా తీసుకుంటామనే ఒక మెసేజ్ పబ్లిక్లోకి వెళ్తే కానీ ఫ్లాగ్ మార్చ్ చేస్తాం జరిగింది. అలాగే కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం కూడా మేము చేస్తాం జరిగింది. సుమారు 11 కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తాం జరిగింది. కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ అంటే ఒక ప్రాంతాన్ని ఎక్కడైతే ఎక్కువ స్లమ్ ఏరియా, ఎక్కువ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కువ అపరిచితులు నివాసం ఉండి వివిధ రకాలైనటువంటి వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఎక్కడైతే షెల్టర్ ఉంటుందో, క్రిమినల్స్ షెల్టర్, ఆ ప్రాంతాల్లో సడన్గా ఆల్ ఆఫ్ సడన్ 4 వైపులా కూడా దాన్ని కార్డన్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ఇన్మేట్స్ని చెక్ చేసి ఎవరైనా స్టేయింగ్ చేస్తుంటే వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని, అలాగే ఏదన్నా దొంగసత్తు కానీ లేక ఇతర మారణాయుధాలు కానీ ఏమన్నా ఉంటే కూడా సీజ్ చేసి ఆ కార్యక్రమం ఒకటి కూడా కార్డినెన్స్ కార్యక్రమం చేస్తాం జరిగింది. 36 కేసుల్లో 165 మందిని మేము బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. ఎలక్షన్స్ తర్వాత ఇవి ఎప్పటి వరకు కూడా 165 మందిని బైండ్ అవుట్ చేసాం. ఎవరికైతే క్రిమినల్ కేసెస్ ఉండి ట్రబుల్ మాంగర్స్గా వాళ్ళు ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా మేము బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అలాగే మరి పబ్లిక్ ఇంటరాక్షన్ కార్యక్రమం కూడా చేపట్టాము. ప్రజల్లోకి వెళ్ళి మా ఇన్స్పెక్టర్స్, మా ఎస్ఐస్ మేము కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి చట్టం యొక్క ఉద్దేశాలు ఏంటి, ఎలక్షన్ కోడ్ ఏంటి, ఎలక్షన్ అఫెన్సెస్ ఏంటి, తర్వాత రేపు మరి కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే సిటీ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. 144 సెక్షన్ 4 కన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడి ఏదన్నా ఒక కాంగ్రెస్ బిల్ అఫెన్స్ చేసే ఆలోచనలో వాళ్ళు ఉంటే ఇమీడియట్గా కూడా వాళ్ళని అరెస్ట్, ఎవరైతే వైలేట్ చేస్తారో సెక్షన్ 188 ఐపీసీ కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళ చట్ట ప్రకారం కూడా అరెస్టులు చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మరి 30 పోలీస్ యాక్ట్ కూడా సేమ్ సభలు కానీ సమావేశాలు కానీ ర్యాలీలు కానీ ఏమన్నా నిర్వర్తిస్తే పోలీసు యొక్క పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. కౌంటింగ్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి విక్టరీ పొజిషన్స్కి ఎటువంటి అనుమతి లేదు. విక్టరీ పొజిషన్స్ 9వ తారీఖు తర్వాత ఆర్ఓ గారి పర్మిషన్స్ తీసుకొని అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లో ఉన్నటువంటి అంశాలకి అనుగుణంగా ర్యాలీలు కానీ విక్టరీ పొజిషన్ కానీ చేసుకునే ప్రక్రియ కూడా మరి ఎలక్షన్ కోడ్లో ఉంది. ప్రజలంతా కూడా సహకరించి ఇళ్లలో ప్రశాంతంగా టీవీల ముందు చూసుకొని ఎన్నికల ఫలితాలు చూసుకోవాలి. బయటకు వచ్చి ఏదన్నా గొడవ చేసి ఏదన్నా గుంపులుగా ఉంటే మట్టుకి చాలా చాలా చాలా
చట్ట ప్రకారమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. స్థానిక రామలింగేశ్వరపేట మారుతినగర్లో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 7 రోజులుగా జరుగుతున్న స్వామివారి 29వ జయంతి మహోత్సవాల్లో భాగంగా సోమవారం అన్నపూర్ణ దేవికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి పూజలు జరిపి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్తలు పాలడుగు గోవర్ధన్ రావు, లక్ష్మీనారాయణ, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, హరిదాసు గౌరీశంకర్, మట్టుపల్లి గోపాలకృష్ణ, చెరుకూరి సాయి, తవ్వాబ్ శ్రవణ్, మల్లేశ్వరరావు, ఖాదర్ బాషా, అరవింద్ సాయి, ఎర్రు వెంకయ్య, బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రామలింగేశ్వరరావుపేటలో ప్రత్యేకంగా మారుతినగర్లో మిత్రులు లక్ష్మీనారాయణ గారు, గోవర్ధన్ గారు 29 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. ఒక మంచి పండుగ వాతావరణంలో ఇంతమందికి అద్భుతంగా వాళ్ళు ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కళ్ళు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ఆ భక్తి భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అరుదైన విషయం. సుమారు 29 సంవత్సరాల నుంచి ఈ విధంగా కలిసి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఇది భవిష్యత్తులో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలు చేయాలి, మన ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడాలి. ఒక మంచి వాతావరణంలో పెద్ద హృదయంతో ఎంతోమంది దాతలు ఈ విధంగా సహకరించి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం, అందులో మమ్మల్ని ఆహ్వానించడం, ప్రత్యేకంగా నన్ను, గాది వెంకటేశ్వర గారిని, గౌరీశంకర్, మేము అందరం కూడా కలిసి సుబ్రహ్మణ్యం అందరం కూడా ఒక టీమ్గా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా చేసుకునేటట్టు తప్పకుండా అందరం కలిసి చేసుకుంటామని సందర్భంగా హనుమత్ జయంతి సందర్భంగా తెనాలి రామలింగేశ్వరపేటలోని మారుతినగర్లో వెంచేసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు 29వ వార్షికోత్సవం జరుగుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి గాను గౌరవనీయులు పెద్దలు పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజున ప్రత్యేక అతిథిగా మరి ఈ రోజున ఇచ్చేసి భక్తులందరికీ కూడా అన్నసంతర్పణ చేయడం జరిగింది. చాలా సంతోషం. 29 సంవత్సరాలుగా మరి ఈ ఏరియాలో మరి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్దలు పాలడు గోవర్ధన్ రావు గారు, పాలడు లక్ష్మీనారాయణ గారు, అందరికీ మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి, భక్తుడికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించారు. గత మార్చిలో హుండీ లెక్కింపు నిర్వహించగా మరలా జూన్లో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. నగదు, బంగారం, వెండి ఆభరణాలు భక్తులు కానుకలుగా సమర్పించారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. గత మార్చి నెలలో తెరిచినటువంటి హుండీని మళ్ళీ ఈ నెల జూన్ నెలలో
మళ్ళీ లెక్కింపుగా నిర్వహిస్తున్నాము. దాదాపు 2 నెలల 10 రోజుల కాలంకి సంబంధించిన హుండీ లెక్కింపుని చేస్తున్నాము. ఇందులో భాగంగా దాదాపు 100 మంది వాలంటీర్స్ హుండీ లెక్కింపుకి వచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళు కూడా హుండీ లెక్కింపుకి వచ్చారు. మరియు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా హాజరయ్యారు. దీని యొక్క పూర్తి లెక్క పూర్తయిన సాయంత్రం ఈ యొక్క పూర్తి వివరాలు మళ్ళీ తెలియజేస్తాం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగమ అంటూ భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాని పఠిస్తూ భక్తులు ఆంజనేయ స్వామిని కొలుస్తూ తమ భక్తిని చాటుకున్నారు. స్థానిక షరఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి సింధూరార్చన కార్యక్రమం నిర్వహించారు. 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు శివ, నిఖిల్ శాండిలియా, కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, సురేష్, వెంకటేష్, రాజశేఖర్, లీలా ప్రసాద్, సోమశేఖర్, శ్రీనివాసరావు సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈరోజు 3వ రోజు శ్రీ స్వామివారికి సింధూరంతో అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి పొద్దునపూట లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా ఈ హోమము, జపములు ఈ పూట పూర్తయినవి. భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు మామిడి పండ్లతో శ్రీ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ 11వ తారీఖు వరకు కూడా కంటిన్యూషన్గా వివిధ రకాలైన పళ్ళ పుష్పములతో ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ములుకుట్ల వారి మన అవధానుల వారి పురాణ కాలక్షేపం కూడా సాయంత్రం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పొగడిన పెరిగేడి స్వామి ఆంజనేయ స్వామిగా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణార్థవేతని అటువంటి ఈశ్వరాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామిని సకల మానవులు కూడా పూజించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఈ వైశాఖ మాసంలో మన తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో దాదాపు 16 సంవత్సరములుగా హనుమాన్ చాలీసా 1,00,000 సార్లు పారాయణ చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు ప్రారంభించుకొని ప్రతినిత్యము కూడా మహిళామణులందరూ కూడా శ్రద్ధాభక్తులతో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. రోజు ఒక విశేషమైనటువంటి అర్చనతో ఈరోజు మామిడి పండ్లతో సింధూరంతో స్వామివారి యొక్క అర్చన జరగబోతున్నది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల మైదానంలో వారం రోజులుగా జరుగుతున్న కేబీఎస్ అండ్ కేవైఆర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 8 బృందాలు పోటీ పడినట్లు నిర్వాహక ప్రతినిధులు వివరించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పట్టెం హరిబాబు, పాసం వెంకటేష్, కావేటి వేణుగోపాల్, చెన్నూరి వెంకటేశ్వర్లు, కోల రామ్మూర్తి, వెంకట్రావు, రామారావు, శ్రీను, మురళి రామారావు, వేణు, సాంబయ్య, కృష్ణ బలిజ సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఆటగాళ్ళందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్కంఠభరితంగా 4 రోజుల నుంచి కొనసాగుతుంది. అలాగే మన కృష్ణపల్లి సంఘంలో మన రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మనోళ్ళు వినోదంగా చూస్తున్నారు. ఆటపూర్వకంగా చూసుకుంటే ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతూ ఉంది. మరి మధ్యాహ్నం చూస్తే ఒక ఆటగాడు అన్నం సురేష్ ఒంటి చేత్తో 6 కొట్టి ఆ టీంని ఫైనల్కి పంపించాడు. టీం డామినేటర్స్ విజేతగా నిలిచినందుకు ముందుగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాం సంఘం తరఫున. గత సంవత్సరం కూడా విజేతలైనందుకు వాళ్ళని మరింతగా ప్రోత్సహిస్తున్నాం. రాబోయేటువంటి మ్యాచ్లో కూడా టీం వర్క్ ప్రైజ్తో ఈ కప్పుతో పాటు సంఘంలో ప్రైజ్ మనీ కూడా మేము ప్రకటించబోతున్నామని మీకు ముందుగా మేము తెలియపరుస్తున్నాం. మొదటి విజేతలకు 10,116గా ప్రకటిస్తున్నాం. అలాగే రెండో బహుమతి పొందే వారికి 7,016గా ప్రకటించబోతున్నాం. రేపు నెక్స్ట్ జరగబోయే మ్యాచ్కి కూడా నెక్స్ట్ ఇయర్ జరగబోయే దానికి కంప్లీట్గా సంఘం మొత్తం కూడా ప్రోత్సహించి వారిని మరింత ముందుకెళ్లేటట్టు మేము ఖచ్చితంగా వాళ్ళకి సహకరిస్తాం. అండ్ కేవైఆర్ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి విఎస్ఆర్ అండ్ విఎన్ఆర్ కాలేజీలో క్రికెట్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈరోజు 2వ తారీఖు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గత 9 సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ పోటీలు ఎంతో ఘనంగా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు. పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. ఈరోజు ఫైనలు. అదే కృష్ణపల్లి సంఘం తరపున కేవైఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకి సంఘ పెద్దలు కృష్ణపల్లి సంఘీయులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హనుమత్ జయంతి, చిట్టాంజనేయ స్వామి శత జయంతి ఉత్సవాలను స్థానిక ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నాగవల్లి దళార్చన, మన్యు సూక్త, గాయత్రి హోమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పలు ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు జరిగాయి. నీకు తెలియక నన్ను అడుగుతున్నావా? నా చేత చెప్పించాలని కానీ నా చేత ఈ మాటలు చెప్పించాలి అనేటువంటి భావంతో నువ్వు అనుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అన్నీ నీకు తెలుసు. నువ్వు ప్రభువు, నీకంటే మించినటువంటి వాడు లేరు. కానీ నన్ను చెప్పమంటున్నావు కాబట్టి నీ యొక్క సన్నిధానంలో అనుగ్రహంగా భావించి చెబుతున్నాను. విభీషణుడు అత్యంత పరమ పవిత్రుడయ్యా. గంజాయవనంలో తులసి మొక్కలాగా జన్మించినటువంటి వాడు. నేను సీతామ్మ వారి కోసం తిరుగుతున్నటువంటి సమయంలో ఒక మందిరంలో రామనామం వినపడుతుంది. ఏమిటా అని తొంగి చూస్తుంటే ఈ విభీషణుడు యొక్క కుటుంబం అంతా కూడా రామనామం చేస్తూ కనిపించారు. అప్పుడు ఎవరా అనుకున్నాను నేను. ఎప్పుడైతే నేను ఆ రావణాసుడి యొక్క కొలువులోకి అడుగుపెట్టి రావణాసుడి దగ్గర మాట్లాడానో, రావణాసుడు కాస్త ఈ నా యొక్క తోకను కాస్త ఖండించమన్నాడు. అప్పుడు నా దూతో వధః, దూతను వధించకూడదు అని చెప్పి నా తోకకు నిప్పు ఎరిగించేటువంటి విధంగా ఒక రకంగా సాయపడినటువంటి వాడు విభీషణుడు. నాగార్జున యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపుకు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. గుంటూరు పార్లమెంటుతో పాటు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఇక్కడ నిర్వహించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ తో పాటు ఈవీఎం ఓట్ల లెక్కింపు టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా కొనసాగుతున్న పట్టణ షరఫ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక మహోత్సవాలు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.